హలో వ్యూవర్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ మొబైల్ అడిక్షన్ విచ్ ఇస్ ద సైలెంట్ కిల్లర్. ఈ మొబైల్ అడిక్షన్ ఈరోజు సమాజంలో ఒక పెద్ద సమస్యగా మారిపోయి ఉంది. దీనికి ఏ వయసుతో వ్యత్యాసం లేకుండా పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరినీ ఇది పట్టి పీడిస్తూ ఉంది. దీనిలో ఇది ఎంత పాతుకుపోయిందంటే పిల్లలకి తెలియకుండానే వాళ్ళకి జరిగే డ్యామేజ్ వాళ్ళకి అర్థం కాకుండానే వాళ్ళని స్లోగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతూ అక్కడ ఆపేస్తుంది. అదేవిధంగా అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు కూడా దాన్ని ఆపలేక దాని నుండి దూరం జరగలేక ఎంతో సతమతమవుతూ ఉన్నారు. దీంట్లో జరుగుతున్న ఎన్నో ఇబ్బందుల్లో కొన్ని మనం ఇప్పుడు ఏంటో తెలుసుకుంటున్నాం. మొదటిది ఏంటంటే డోపమైన్ ట్రాప్. ముఖ్యంగా మనం చూసే రీల్స్, షార్ట్స్, ఆగకుండా ఆడాలనిపించే గేమ్స్ మన డోపమైన్ లెవెల్స్ని ఎంతగానో పెంచేస్తూ ఒక రకమైన హ్యాపీనెస్ని ఇస్తూనే మనల్ని ఒక డాన్స్లో ఆపేస్తున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ డ్యామేజ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన ఫోకస్ తగ్గిపోవడము, మన మెమరీ తగ్గిపోవడమే కాకుండా మన టోటల్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆగిపోతూ ఉంటుంది. మూడోది ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్. ఈరోజు చాలామంది రాత్రి 12-1 గంట అయినా కూడా స్క్రీన్కి అతుక్కుపోతూ ఉంటున్నారు. అది టీవీనే కానివ్వండి, మొబైల్సే కానివ్వండి, చాలా టైం దాంతోనే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇక మన సీరియల్స్ గురించి చెప్పనవసరమే లేదు. దీనివల్ల ఏంటంటే మెలటోనిన్ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఆ డీప్ స్లీప్ అనే స్టేట్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పొద్దున లేచిన తర్వాత బ్రెయిన్ ఎప్పుడు కూడా టయర్డ్గా ఉంటూ ఉంటుంది. ఇక నాలుగో విషయానికి వస్తే ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం వల్ల కళ్ళు మంటలు రావడము, తలనొప్పి రావడము, మెడనొప్పులు రావడము, దీన్నే మనం మొబైల్ నెక్ సిండ్రోమ్ అని కూడా అంటాం. ఇక ఐదో విషయానికి వస్తే దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషను, ఒంటరితనం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఆరో విషయానికి వస్తే రిలేషన్షిప్ డ్యామేజ్. ఈరోజు ఈ స్క్రీన్ అనేది ఎంతగానో ప్రభావితం చేస్తూ ఒకానొక స్థితిలో ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎంతో దూరాన్ని పెంచేస్తుంది, స్నేహితులకి మధ్య ఎంతో దూరాన్ని పెంచేస్తుంది, మన అనుకునే వాళ్ళ నుంచి మనం ఎంతగానో దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఆపలేని స్థితిలో వెళ్ళిపోతూ లేని సమస్యలను సృష్టిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితిని ఎలా తెలుసుకోవాలి? దీని యొక్క డేంజర్ సైన్స్, వార్నింగ్ సైన్స్ ఏంటి అని అంటే మనం ఫోన్ నుండి పక్కకి జరగలేకపోవడం, ముఖ్యంగా ఫోన్ ఆపేయమని చెప్తే ఇరిటేషన్ లాగా ఫీల్ అవ్వడం, ఫోన్ మన చేతిలో లేకపోతే ఏ పని చేస్తున్నట్టుగా అనిపించకపోవడం, ఫోన్ మన చేతిలో లేకపోతే మన శరీరం నుంచి ఒక అవయవం ఏదో తప్పిపోయిందన్నట్టుగా ఫీలింగ్ రావడం, లేదా మనం చేస్తున్న పనిలో కానీ, చదువులో కానీ, యాక్టివిటీస్లో కానీ అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ఇటువంటివి దీని యొక్క వార్నింగ్ సైన్స్. మరి ఇటువంటి పరిస్థితికి సొల్యూషన్ ఏంటి? ముఖ్యంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పడుకునే గంట ముందు స్క్రీన్ టైం అనేది కంప్లీట్గా ఆపేసేయాలి. తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత మొదటి గంట ఎప్పుడు మనం మొబైల్ని వాడకూడదు. తర్వాత మంచి చక్కటి హాబీని ఎప్పుడు మనం పెట్టుకుంటూ ఉండాలి. కుదిరినప్పుడల్లా పొద్దున మరియు సాయంత్రం చక్కటి సన్లైట్లో మనం వాక్ చేస్తూ ఉంటే మనసుకు ఎంతో ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి చక్కటి పనులను మనం చేయడం ద్వారా మనకెంతో బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఫోన్ యూజ్ చేయొచ్చు, అది తప్పు లేదు, కానీ ఫోన్కి బానిస మాత్రం అవ్వద్దు. అది మనం ఎప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసము, మరిన్ని చక్కటి వీడియోస్ కోసము నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.